5:30కి లేచినాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. ఏం చేస్తుంది మా వరలక్ష్మి? జల్లినా లేచింది, ఆయన చేస్తుందా? వామ్మో, నీళ్ళు పడుతున్నావా మమ్మీ ఈరోజు? వామ్మో, చూస్తురుగా ఫ్రెండ్స్ మొత్తం. అరే క్రేజీ, ఇది కలర్ నిజబా అనేది ముందు తెలుస్తుంది. నాకు నీళ్ళు పట్టడంటే ఇదే ఉంటాను, నిద్ర లేదా తెలుసా. మా డాడీ ఫోన్ చేసి నల్లలు రావంట అన్నాడు. నేను అన్నీ రోముకొని పెట్టుకున్నా డాడీ అన్నీ నేరాలే. అర్ధ గంటకు లేస్తున్నా, ఫోన్ చూస్తున్నా, లేస్తున్నా, టైం చూస్తున్నా. అంటే ఈరోజు పడుకోలే మమ్మీ? 5 అవుతుంది. లేచిన అమ్మ చూద్దాం ఒకసారి బయట లేచి ఎవరు లేచిరో వాళ్ళ చూసారకి. అరే జల్లి లేచినావు అంటే ఈరోజు 5:15, 5:20 అవుతుంది. అట్లా ఉంటుంది. గుడ్ మార్నింగ్. నీళ్ళు పట్టేసి ఇప్పుడే లోవాలి, 5 గంటలకు లోవాలి. మనం పట్టేటప్పుడు గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఆదా బర్సి. నేను ఈ 2 గిన్నెలు నింపినాక నల్లడా బదిలేసి అంత. అవునా? సరే, ఓకే, డన్ మామ, చేద్దాం. అది నన్ను ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ భయ్యా. ఈరోజు వీడియోలో ఇంకా కొన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఖచ్చితంగా. టైం ఇప్పుడు ఖచ్చితంగా 5:30 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా భయ్యా, ఇంకా పట్టుకునే చాలా ఉన్నాయి పనులు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా వరలక్ష్మి అయితే వాళ్ళ డాడీ ఫోన్ చేసి వాటర్ రావు అని అన్నాడంట. అయితే ఇక చూసుకో, 2:30కి లేచింది, 1:30కి లేచింది, 3:30కి లేచింది. నేనైతే ఫుల్గా పనుకున్నా భయ్యా. మనకి ఎవ్వరు ఏందనేది కనిపించదు మనకి. ఇక చూసుకొని ఇక ఉండి ఇక నేను చేస్తున్నాను పని, మరి ఏమన్నా నీళ్ళు పడతావా అంటే సరే నేను పడతాను అని అన్నా. నేను వాష్రూమ్ జర పోయి వచ్చే లోపటికి నీళ్ళు పట్టేసింది. ఇంకా ఇల్లు మొత్తం ఈజు పెట్టి గుంజుతుంది. ఇక లక్ష్మక్క ఉండి వాటర్ పట్టుకుంటుంది. ఇక నేను అడిగాను ఏమైనా చేయాలా, నేను యోగా క్లాస్కి వెళ్ళిపోవాలా అని అడిగాను. చాయ్ చేయొచ్చు కదా నా కోసం. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఈ చలిలో తడిదనం ఎక్కువ ఉంటుంది, ఇంకా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు వరలక్ష్మి అంటే చాయ్ చేస్తున్నావా లేదా? సరేలే అమ్మా, నీకోసం చేయనా అని, ఇంత కష్టపడుతున్నావు అని చాయ్ అయితే పెట్టినా భయ్యా. ఉన్న పాలు తీసుకొని కడాయిలో వేసి అయితే ఇలా పెట్టిన తర్వాత అయితే నేను అడిగిన ఎన్ని చెంచాలు వేయాలా, ఇది ఎట్లుంది అంటే, చాయ్ పత్తా అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, ఎక్కడ తెచ్చినావో చెప్పు, ఇంకోసారి తెచ్చినప్పుడు ఇంకో 1/2 కిలో తీసుకురా అనివి అన్నది. సరేలే అని చక్కెర అయితే నేనైతే షుగర్ ఎక్కువ వాడను. సో ఈ విధంగా అయితే కొంచెం పెట్టినాను. ఎందుకంటే మా భార్య కొంచెం షుగర్ ఎక్కువగా ఇష్టపడుతుంది. సరేలే అని మాకు చెప్పినాను, నేను యోగా క్లాస్కి వెళ్తాను, ఇంకా నీకైతే చాయ్ పెట్టేసి స్లిమ్లో అయితే పెట్టినా కదా, సరేనా అని అడిగితే లేదు ఉండేది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలే కదా, దానికి పోతా అంటావు. అరే టైం అయింది వరలక్ష్మి, నువ్వు అర్థమైతే లేదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలా అని అన్నాను. సరే పట్టు, నాకు స్లిమ్లో అయితే పెట్టి వెళ్ళిపో అన్నది. సరే నేను పోతున్న టైంకి మళ్ళీ గడప గడుగుతుంది. ఎందుకు గడుగుతున్నావు, ఈరోజు ఏమైనా ఉందా, ఏమైనా పండుగ ఉందా, పబ్బం ఉందా అంటే, లేదు మళ్ళీ నేను ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తున్నావో తెలియదు కదా, అందుకని కడుగుతున్నాను అంటే, సరే అని నేను యోగా క్లాస్ పోయి వచ్చే లోపటికి వరలక్ష్మి
పడిపోయి ఉంది. నేను అడిగాను, ఏమైంది, ఎందుకు డల్ అయి పడుకున్నావు అంటే, లేదు కాళ్ళు చేతులు తలనొప్పి అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు, నాకు కొంచెం ఇబ్బందిగా అంటే డల్ ఉన్నాను, వంట నువ్వే చేసుకుంటావా అని అంటే, సరేలే ఇంకేం చేస్తాం, వంట చేసుకుంటలే, ఏదో ఒకటి చేసుకుంటలే అని అనేసినాను. కానీ తర్వాత నా దగ్గర ఇంట్లో బాత్రూమ్ కడగనికే ఏం లేవు, హార్పిక్ యాసిడ్ అవి తీసుకురా అని అనిండే. సరే పట్ట అని అక్కడికైతే దుకాణానికైతే వెళ్ళినాను. పాప చూస్తారు కదా, ఏదో ఒకటి ఖర్చు అయితేనే ఉంది ఇంట్లో. అయితే నాకు ఫోన్ ఈఎంఐ కట్టుకునేది ఉంది, అయినా కానీ ఏదో ఒకటి ఇక ఇంట్లో ఉన్న తర్వాత ఏదో ఒక ఖర్చు అయితేనే ఉంటుంది భయ్య. ఇదైతే నిజం, ఉన్నవాసం చెప్తున్నా. ఎందుకో రీజన్ ఏంటంటే ఇప్పుడు హార్పిక్ లేదు, ఇంకోటి యాసిడ్ లేదు, ఇక ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇక లేదు, ఇక ఖచ్చితంగా ఏం చేయకోకుండా ఉంటే మాత్రం మొత్తం బాత్రూమ్ అంతా నాశనం అవుతుంది. అది పరిస్థితి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి కష్టమే భయ్య, మనం చేసుకున్నాం బట్టి. ఇంకా హార్పిక్ తెచ్చిన తర్వాత అయితే మా ఫస్ట్ కవర్లో 10 రూపీస్కి డామినెక్స్ అని ఏదో ఉంది ప్యాకెట్. అంటే అదే అబ్బా, ఆ పౌడర్ ఉంటుంది చూడండి, ఆ పౌడరు వాటర్లో మొత్తం బాత్రూమ్ మీద వేసి, దాని తర్వాత దేని యాసిడ్ వేసి కొంచెం హార్పిక్ వేసి అయితే చెప్పినాను. ఇక యాసిడ్ చూడండి ఎట్లా భయపడకుండా వేస్తుందో, భయపడిపోతుంది, ఏమవుతుందో ఇంతగానమా అని. నేను అన్నాను, ఏమవుతుంది వరలక్ష్మి, ఇంతే కదా, ఇక చూడు ఎట్లేస్తుందో, అన్ని పీసీ లెక్కలే ఉంటాయి. ఏడేమంటే కొంచెం వేస్తే అయిపోయేదానికి మొత్తం ఆగం చేస్తుంది, ఎప్పుడు చెప్తే వినదు, ఇక భయపడుతూనే ఉంటుంది. మళ్ళీ వింటుందా, మళ్ళీ ఆడ కొంచెం వేసి పక్కన పెడుతుంది. ఇగో నేను పెడుతున్నా అని మళ్ళీ మెల్లగా పోయి ఆడ మూలకు పెడుతుంది. నేను ఆల్రెడీ అన్నా, నేను నీకు చెప్పినాను కదా నేను దోమతా అని బాత్రూమ్ అని అంటే, లేదు నేనే దోమతా, నువ్వు పనికి పోవాలి కదా, మళ్ళీ ఇంటికాడ ఉంటే కాదా, నీకు ఇంకొక రోజే ఉంది పాస్పోర్ట్ ఆఫీస్కి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతే ఎట్లా అని అంటే, హార్పిక్ భయ్య 57 రూపాయలు ఎంత రేట్ అయింది, ఉన్నది చిన్నగా ఉంది, దానికి అంత రేట్ అయింది భయ్య. కానీ సరేలే ఏం చేద్దాము అని, హార్పిక్ చూడండి ఎంత వేస్తుందో, మళ్ళీ ఇది బి అట్లే చేస్తుంది. ఇగో ఆడ కొంచెం వేసిందా, ఇంకా ఆడ కొంచెం వేసిందా, ఇంకా అంతే అగో చూడు, మళ్ళీ చూడు, అంతే అగో చాలు. ఏమైంది, ఎందుకు వేయలేవా అంటే, డామినెక్స్ పౌడర్ వేసిన, ఇంకా యాసిడ్ వేసిన, ఇంకా హార్పిక్ ఎందుకు వేయాలా, అంతే ఎందుకు వేయాలా అని అన్నది. సరేలే అమ్మ నీ ఇష్టం, నీకు ఏది చేయాలనుకుంటే అది చేయని. ఇక నేను తిననీకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి కదా. ఈరోజు అయితే కొంచెం మటన్ మిలిగిండి, ఆ మటన్తో అయితే నేను తినేసిన. ఈమె ఎగ్ రైస్ తింటుంది. ఈరోజు విచిత్రం ఏంటంటే, ఊరికే టైంకి ఎందుకు లేస్తున్నావు మమ్మీ అట్లా, పొద్దునంతా నీళ్ళు రావని మీ డాడీ చెప్పంగానే అన్నిసార్లు లేవడం అవసరమా? అరే నేను 4:30కి ఇక్కడ లేచిన, ఇక్కడ జల్లి మోటార్ సౌండ్ వస్తుంది, రాలేదు. నేను అనుకున్నా అయిపోయి అందువల్ల రాదేమో, నీళ్ళ కష్టం అయితే అనుకున్నా. వచ్చి తొరిగిన సౌండ్ వస్తుంది, లైట్ వేసిన, లైట్ వేసి చూస్తే ఈ అన్న వాళ్ళు వాడుతారు, దొరికింది ఒక. తర్వాత మధ్యాహ్నం అనుకుంటాను ఇప్పుడు బాత్రూమ్ గడిగి వనుకుంటావు నాకు తెలిసి. బాసన్లు నువ్వు దోముతావు, బట్టలు నువ్వు దోముతావు, ఇంట్లో అంతా పని నువ్వే చేసిపోతావు కదా నేను అనుకుంటే. సరే నేను పనికి పోను పట్టు ఈరోజు. నిన్న కూడా ఇంత రెస్ట్ లేదు నాకు ప్రాణంకి. ఎందుకో మాట్లాడుతావు మమ్మీ, మటన్ కూర నేను చేస్తా అంటే నువ్వేమన్నావు, నేను చేస్తా అన్నావా లేదా నువ్వు? ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది సారాల మంచం, మనం కూర్చున్నాము, సారాలు ఎవరు లేరు. సో నాకైతే అనిపించింది వరలక్ష్మి ఉంటా వరలక్ష్మి ఇంటికాడనే ఏదైనా పని చేస్తా కదా, పనికి పోయి మళ్ళీ నీకు ఇబ్బంది కాదా అని నేనంటే, లేదు నువ్వు పనికి మళ్ళీ ఇంకా 2 రోజులే కదా, తర్వాత బుధవారం రోజు పాస్పోర్ట్ ఆఫీస్కి పోవాలి, మళ్ళీ నీకు కష్టమవుతుంది, అప్పుడు మళ్ళీ ఇంట్లో ఏం లేవు,
జర అర్థం చేసుకోవాలంటే సరేలే అని వచ్చేసిన. ఇప్పుడే ఫోన్ చేసిన, ఏం చేస్తున్నావు అంటే తిన్నాను, అట్లే తలనొప్పి ఉంది. సరే ట్యాబ్లెట్లు వేసుకోదు భయ్యా, ఏమని అనుకోండి, ట్యాబ్లెట్ మాత్రం వాడదు. ఎంత తిప్పలు పడ్డా కానీ అదేదో చిన్నపిల్లలకి దంచి ఇట్లా మెల్లగా దంచి మొత్తం నీళ్ళు చేసి ఇట్లా సగం సగం తాగుతారు చూడు, గట్లే తాగుతుంది ఇప్పటికీ. చిన్నపిల్లల మనస్తత్వం అయితే గట్లే ఉంది. ఇక వచ్చేసి ఫ్రెండ్స్, ఇంకోటి, నా వీడియో అనేది మీరు చూస్తుర్రు కానీ లైక్ కామెంట్ పెడతలేరు. లైక్ చేస్తుర్రు, ఏదో ఎంతమంది చూస్తుర్రు భయ్యా, ఒక్క 10 లైక్లన్నీ వస్తాయి అనుకుంటున్నాను, ఒక్క 5 కామెంట్లన్నీ వస్తాయి అనుకుంటున్నా. అవి వస్తలేవు. ఇప్పుడు ఎందుకు వస్తలేవో నాకైతే తెలియదు. నా వీడియో అయితే చూస్తుర్రు కానీ మీ సపోర్ట్ మాకు ఉండాలి, బూస్టింగ్ పెరగాలంటే మేము కోరుకున్నది ఒకటే, ఒక లైకు, ఒక కామెంటు, ఒక షేరు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నాకు తెలిసిన వరకు అయితే నేను ఇప్పుడు వరకు ఒకలాగుండే, కానీ వరలక్ష్మికి ఇంత ఏమైనా అయిందనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నార్మల్గా భార్య భర్త ఏంది, పెళ్ళి చేసుకున్నామా, పిల్లలు పుట్టిర్రా, గంత రాదు. దాని తర్వాత ఎవరి దారి వాళ్ళు అంతా పట్టించుకోరు. కానీ వరలక్ష్మికి గింత ఏమైనా అయిందనుకోండి, ఒక్క నిమిషం వెయిట్ చేయరు. ఖచ్చితంగా పని ఈరోజు కాకపోతే రేపని ఉంటుంది అబ్బా. కానీ వరలక్ష్మికి ఏమైనా ఇంత అంటే ఫీవర్ అయినా సంథింగ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పనికి అయితే వెళ్ళను. ఆమె కోసం ఖచ్చితంగా ఇంటికాడ ఉండి ఆమెతో పాటు ఎందుకుంటా తెలుసా ఫ్రెండ్స్, వాళ్ళు వీక్ అని వాళ్ళు బాధపడి ఇంకా ఇబ్బంది పడకూడదు. మనం పక్క నుండి ఏం లేదు, ఇదే కదా, ఇంతే కదా, ఎంజాయ్ చేద్దాం, ఇంకెందుకు టెన్షన్, ఏదో ఒకటి ఆ కాలు పుచ్చట్లు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఆమెకి చేయదోడు ఏదో ఒక సపోర్ట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మన మీద హోప్ అనేది ఎక్కువ ఉంటుంది. నేను చెప్పేది కదా ఒకటే సజెషన్. ఇప్పటికీ నాకు ఇంకో విషయం ఏంటంటే, ఆమె కొంచెం అంటే ఈ మధ్య బాగా వర్క్ చేస్తుంది. నేను జర అంత వర్క్ చేస్తలేనేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుదాం ఆమెకి. ఇక టైం అవుతుంది కదా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అందరు తిన్నారు కదా, మంచిగా కదా, ఉంటా మరి. लाइक खाओ तंबाक, तुम्हारा मर्जी, तुम जो भी खाओ, खाने वाला तुम है, ठीक है? हाँ చూసినారా గుల్గుల్ చేసి ఎట్లా వేస్తుంది పిల్ల. దీపికో పిల్ల చూడండి. రోజు అయితే క్యారెట్ బీట్రూట్స్ సాయంత్రం టైంలో చాలా హెల్తీగా ఉంటాడు, చాలా మంచిగా. ఏంది ఈరోజు రోజుల నుంచి అంటున్నావు కదా, నాకేం చేస్తున్నావు ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నావు అని. ఇక నిన్న తెచ్చినావు కదా 1/2 లీటర్ బర్రెపాలో ఆవు పాలు, అందుకే చేసిన. తిని ఎట్లుందో చెప్పు. నాకు పాయసం ఇష్టం. స్వీట్ ఎందుకు ఇష్టం అంటే, ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు స్వీట్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకోసం. బాగుంది. చక్కెర లేదా? నేను ఇంట్లో 2 కిలోలు తెచ్చి పెట్టినాగా చక్కెర. మరి ఏం చేసినావే? చక్కెర లేదు, బిక్కర లేదు. షుగర్ రోగం ఉందా ఎవరికైనా? ఇట్లనే ఉంటుంది ఇదంతా. నీ ఛాయ్కేమో లొట్ట పోసుకొని తాగు ఛాయ్కి, పాయసానికేమో గిట్ల పోసింది.
షుగర్ రోగం ఉన్నోళ్ళు తింటాడు చూడు, గట్ల ఉంది. అట్లనే తినాలి. మళ్ళీ పుచ్చిపండు నొప్పిలో పోది, స్వీట్ ఎక్కువ తింటే అందుకే నేను తక్కువ వేసిన. ఏమోనే తల్లి. ఇంకా ఎట్లుంది ఆరోగ్యం? ఆరోగ్యం మంచిగా. నువ్వేమన్నా ఇంటికాడ చేస్తున్నావా? అవును బాయ్, 31వ తారీఖు ఉంటా. ఏం పని చేయాలో చెప్పు, చేస్తా. ఆ రోజు నేను మంచిగా ఉంటా. మంచిగా లేనప్పుడు ఇంటికాడ ఉండి చేస్తే బతా అంటారు, లేకపోతే పిచ్చి అంటారు. అట్లా ఒక్క రెస్ట్ లేదు నిజంగా, నా జీవితమే వేస్ట్. ఏమో అంటున్నావు సాయంత్రం ఫోన్ కాల్ చేసి? మళ్ళీ ఏమన్నావు చెప్పు ఒకసారి. అప్పుడు మళ్ళీ జర యాద లేకుండే. నీకు సండే రెస్ట్, అవు మరి నాకు ఒక రోజు ఉండాలి కదా రెస్ట్. నాకు సండే లేదు, మండే లేదు, వెనస్డే లేదు, థర్స్డే లేదు, ఫ్రైడే లేదు, సాటర్డే లేదు. అదే లేవాలి, అదే వంట, అదే బట్టలు, అదే బాసన్లు, అదే టిఫిన్ కట్టాలి, అన్ని దగ్గర ఉండి చేయాలి నీకు. అవును, కానీ దీంట్లో బాదం కిస్మిస్ ఏం లేవు కదనే. ఏంది పాలసేమియా చేసినావా? ఛీ, పాలసేమియా లేకపోతే నూనె సేమియా చేస్తారా ఏంది? దీంట్లో మళ్ళీ అది వేయలేవా? డ్రై ఫ్రూట్స్ వేయలే, నెయ్యి వేయలే. చేయవా గీ దానికి నేనే చేసుకుంటే అయిపో కదనే. డ్రై ఫ్రూట్స్ లేవు. సరే పల్లీలన్నా కొన్ని వేసింటే బాగుండుగా. వేంపి వేసింటే అయిపో కదా. బెల్లంతో వేసింటే నాకు ఇంకా మంచిగా తింటుండే.